ములుగు జిల్లాలోని ఏజెన్సీ ఏరియా రణరంగంగా మారింది. 1/70 యాక్ట్ అమల్లో ఉన్న ఏటూరు నాగరంలో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు అనే పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతంలోని భూములపై సర్వ హక్కులు తమవేనని గిరిజనులు ఆందోళనలు చేపట్టారు. గిరిజనేతరుల స్వాధీనంలోని పట్టా భూముల్లో జెండా పాతారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రం ఆందోళనతో అట్టుడుకుతోంది. గత కొద్ది రోజులుగా గిరిజనులు వర్సెస్ గిరిజనేతరుల మధ్య విభేదాలు బొగ్గమంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు ఏజెన్సీ ఏరియాపై ఫోకస్ పెట్టారు. పికెటింగ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆకులవారి ఘనపురంలో గిరిజనులు భూ ఆక్రమణలకు పాల్పడటంతో వివాదం రాజుకుంది. రైతుల పట్టా భూముల్లో గిరిజనులు గుడిసెలు వేయడంతో ఇరు వర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. అయితే షెడ్యూల్డ్ ఏరియాలోని భూములపై సర్వ హక్కులు మావేనంటున్నారు గిరిజనులు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు చెందాల్సిన హక్కులను హరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో గిరిజనేతరులు న్యాయ పోరాటానికి దిగారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులతో పాటు పోలీసులు కోర్టును ఆశ్రయించారు. అయినా ఫలితం లేకపోవడంతో గిరిజనేతరులంతా పార్టీలకు అతీతంగా అఖిలపక్షంగా ఏర్పడి ప్రజా పోరాటాలు మొదలుపెట్టారు. ఇక్కడ ఈ ములుగు జిల్లాలో మేము 107 చట్టం మీద మరి మేమేమో ఎట్లా ఏ విధంగానైనా కూడా మరి ఎందుకు ఎన్నోసార్లు పలుమార్లు మేము ఎంఆర్ఓ దృష్టికి ఇక్కడ అక్రమ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ గిరిజనేతలు చేసే భూముల విషయంలో కానీ మేము పలుమార్లు తీసుకువెళ్ళినా కూడా ఇంత మాత్రం దాని కదలికలు రాకపోతుంటే మేము ఏమనుకున్నామంటే అబ్బా ఇట్లనైతే ఇంకా మేము దిగజారిపోతున్నాం అన్న ఉద్దేశంతో ఈరోజు ఖచ్చితంగా మనం చిన్నగానైనా ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలి. అధికారులు మా చట్టాలు జీవోలు అమలు చేస్తారు కావచ్చు అని చెప్పేసి మేము ఆ కోణంలో ఈ రోజు ఇక్కడ టెంట్ వేసాము. 4 రోజుల వ్యవధిలో 2 సార్లు ఏటూరు నాగారం బంద్ పాటించారు. శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తూ నిరసన తెలుపుతున్నారు. 2 రోజుల క్రితం గిరిజనేతరులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ఏటూరు నాగారం వై జంక్షన్ వద్ద వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఆకులవారి ఘనపురంలో ఉన్న 209 సర్వే నంబర్లోని సాగు భూములు ఈ వివాదానికి కారణమయ్యాయి. పొరుగు మండలాలకు చెందిన స్థానికేతర గిరిజనులు తమ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసుకుని బెదిరిస్తున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. 100 ఏళ్ల నుండి జీవిస్తున్న తమను కొందరు ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. గిరిజనుల వెనుక కొందరు దళారులు ఉన్నారని చెబుతున్నారు. నాకున్నదే 1 ఎకరం. ఇక్కడ ఈ ఎకరం గత ఒక 40 సంవత్సరాల నుంచి నేను సాగు చేసుకుంటూ వస్తానా. ఈ 1 ఎకరం మీద నాకు జీవన ఆధారం ఉన్నది. నా ఆధార్ కార్డు కూడా చూడండి. ఎక్కడన్నా ఇంకా భూమి ఉంటే నీకు ఇక్కడ ఫలానా కార్డు ఉన్నదని వాళ్ళని వచ్చి వేసుకోమని ఎస్టీ వాళ్ళని నేను కాదంటలేను. వాళ్ళు 9 మండలాల నుంచి వచ్చిండ్రు. వాళ్ళ ఆధార్ కార్డు చూడండి. వాళ్ళు మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీలు అక్కడ ఉన్నది. మేము నాన్ ఎంప్లాయ్ అసలు మేము బీసీలం, వాళ్ళు ఎస్టీలు. దీని విషయంలో బాగా దౌర్జన్యం చేస్తాను. గత 4 రోజుల కాంచి మాకు తిండి లేదు, తిప్ప లేదు. వాళ్ళు వచ్చి గుడిసెలు వేసుకున్నాడు. ఇక్కడ వాళ్ళు వేస్తే మేము బీకుడు, పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని చెదరగొట్టుడు, మమ్మల్ని చెదరగొట్టుడు ఇదే నడుస్తుంది 4 రోజుల కాంచి. ఇంతకంటే మేము ఏం చేయాలి? ఇక మాకు పెట్రోలే దిక్కు, లేకపోతే మందే దిక్కు. ఆ పొలాల్లో పోసుకున్న చత్తాం. లోకల్ స్థానిక గిరిజనులందరూ మాకు కొంతమంది సపోర్ట్ ఉన్నారు. స్థానికేతరులు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు. స్థానిక గిరిజనులు కూడా మీ సహకారం మాకు అవసరం ఉన్నది. దయచేసి ఎక్కడి నుండో వచ్చి మీ అందరికి చెడ్డ పేరు చేసే వాళ్ళని మీరు వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దాన్ని ఖండించాలని పేరున అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ప్రస్తుతం ఏటూరు నాగారంలో బిఎన్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉంది. అయినా నిరసనకారులు మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. పోటాపోటీగా ఆందోళన చేపడుతున్నారు. దీంతో స్థానికంగా హై టెన్షన్ నెలకొంది.